కోపం కలిగిస్తామో మనము ఖచ్చితంగా దుఃఖపడాల్సిన పరిస్థితిలోకి మనం చేరుకుంటాం. చూడండి 4వ వచనంలో, యెహోవా సైన్యముల అధిపతి దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళతో నీ కోపము పొగనాచు అని రాజనిచ్చెను. ఎంత మాటగా ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ప్రజల్ని ఒకసారి నువ్వు కాపాడకుండా ఇంకా ఎన్ని రోజులు నీ కోపము ప్రజల మీద ఉంచు అని ఆసాపు భక్తుడు తన యొక్క వేదనలో తన యొక్క బాధను ఆ ప్రార్థనలో వెలుగుచ్చుతూ ఉన్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలులకు దేవుడు ఎంత పరిస్థితి కలిగించాడు అంటే, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నాము అంట. ఏమిస్తున్నాడట? కన్నీళ్ళను ఆహారంగా ఇచ్చాడు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత బాగా అంటున్నాడు? 6వ వచనం, మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయించున్నావు. ఎలాంటి మాట అంటున్నాడట? ఇశ్రాయేలీల పొరుగు వారు ఇశ్రాయేలీలను చూడగానే వారితో ఏం చేస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, దేవుని కోపము దేవుని ప్రజల మీద. అందుకే ఆసాపు భక్తుడు ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 6వ వచనంలో, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయించున్నారు. ఇశ్రాయేలీలను చూడగానే అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు అంటే దేవునికి కోపం వచ్చింది. ఇదిగో దావీదు భక్తుడు తన సైన్యాన్ని తీసుకొని దారిలో వెళ్తూ ఉంటే బెన్యామీనుడు ఒకడు వచ్చి ఎదురుగా నిలబడి దావీదును చూసి తనకు నోటికి వచ్చినట్టుగా తిడుతూ ఉన్నాడు. దావీదు ఆయన రాజు అయినప్పటికీ, రాజు పక్కన సైన్యం ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ, ఇదిగో ఒక వ్యక్తి వచ్చి ఆయనను తిడుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు తనకు అధికారం ఇవ్వకపోతే నన్ను అనేవాడు ఎవడు లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టినారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆసాపు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఇదిగో మా పొరుగు వాళ్ళు మమ్మల్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు నీవు మా మీద ప్రకాశింపట్లేదు, ఎందుకు నీవు మాకు తోడుగా ఉండట్లేదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అనే మాటతోని ఈ యొక్క భాగాన్ని ఆసాపు పూర్తి చేస్తూ ఉన్నాడు. ఎంత మంచిగా అంటున్నాడు చూడండి. సైన్యములకు అధిపతులకు దేవా, సైన్యములన్నిటినీ నడిపించువాడా, ఇదిగో చెరలో నుండి మమ్మల్ని రక్షింపుము. మీరు రక్షణ పొందాలి కాబట్టి నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలును చెరసాలలో నుండి రక్షించిన దేవుడు అనేక మందిని నడిపించిన దేవుడు, ఇర్మియాను ఎండిపోయిన బావిలో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఆసాపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే ఆసాపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీయులు ఇదిగో ద్రాక్ష చెట్టుకున్నటువంటి ఒక తీగ వంటి వారు, ద్రాక్ష తీగ వంటి వారని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడగా? ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పరిస్థితుల గుండా ఆయన నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కానానులో వాళ్ళని నాటాడు. 9వ వచనం, దానికి తగిన స్థలం సిద్ధపరిచింది, దాని వేరు లోతుగా పాడి అది దేశం అంతటా వ్యాపించెను. దేవుడు తీసుకొచ్చి నాటాడు, వారు కానానులో స్థిరపడిపోయారు. ఆ కానాను దేశం అంతటా వాళ్ళు వ్యాప్తి చెందారు. ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ 10వ వచనం, దాని నీడ కొండలను కప్పెను, దాని తీరెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను. వారు ఎంతగా దీవించబడ్డారు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వారి నీడలోకే చేయబడ్డారు. దేవుని తర్వాత అంటున్నాడు, వారు దేవదారు వృక్షములకు. ఎవరి దేవదారు వృక్షాలంటే దేవుని చెట్లను ఎక్కి మరీ దీవించబడే అంతగా
ఇశ్రాయేలీయులు దీవించబడ్డారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో పెడితే వాళ్ళు కానాను దేశం అంతగా విస్తరించారు. ఆ దేశం మాత్రమే కాదు, మరో దేశాలు కూడా వాళ్ళు విస్తరించారు. అయితే దేవుడు ఆసాపు ప్రార్థన చేసుకున్నాడు దేవుడి సన్నిధానంలో. ఇంత బాగా విస్తరించినటువంటి ఆ ద్రాక్ష చెట్టుకు ఏం లేదు అంటే రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు. రక్షణ లేదు. అదే 12వ వచనం 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది బాగా విస్తరించినటువంటి ద్రాక్ష చెట్టును బట్టి ఆయన అంటున్నాడు, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచి వేసినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీ మీద పాడు చేస్తుంది. దేవుడు ఎంతగానో చుట్టూ కంచె వేసి అది అభివృద్ధి చెందినట్లు చేస్తే ఇప్పుడు ఏమైపోయింది అంటే దాని చుట్టూ ఉన్న కంచెను తీసివేశారు. తీసివేయగానే ఏమవుతుంది? ఆ యొక్క ద్రాక్ష చెట్టు యొక్క వేర్లను లేదా త్రోవలో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంతా దాని ఆకులను ఏం చేస్తున్నారట? తెంచి వేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పారు, జ్ఞాపకం చేసుకోండి, అడవి పంది దాన్ని పెకిలించి ఉంచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఎంత బాగా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి, ఎంత మంచి ఉదాహరణ ఆసాపు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు దీవించాడు, బలపరిచాడు, నడిపించాడు. అభివృద్ధి చెందిన తరువాత దేవుడికి నచ్చే స్థితిలో లేనప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆ కంచెను తొలగించాడు. కంచెను తొలగించేసరికి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ ఒక్కొక్క చెయ్యి దాని మీద వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కింద కంచె లేదు కాబట్టి అడవి పందులు వచ్చి ఏం చేస్తున్నాయంటే దాని వేర్లను వేస్తూ ఉన్నాయి. దేవుడు పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉదాహరణను బట్టి మనకు యోబు భక్తుడు గుర్తుకు రావాలి. దేవుని సన్నిధానంలో యోబు భక్తుడు ఎలా ఉన్నాడంటే తన చుట్టూ తనకు కలిగిన దాని చుట్టూ అంతా కూడా కంచె వేయబడి రక్షణలో ఆయన ఉన్నాడు. అందుకే సాధారణ దేవుని సన్నిధానంలోకి వచ్చి ఏమంటుందంటే, యోగుడు వృత్తిగానే క్షేమం ఉన్నాడా? నువ్వు అతనికి కలిగిన దానంతటినీ ఏం వేసావు అంటే కంచె వేసావు. కాబట్టి యోబు ఎలా ఉన్నాడట? క్షేమముగా. నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసే యోగు నిన్ను దూషిస్తాడు, ద్వేషిస్తాడు, నిన్ను తిరుగుతాడు, నీకు దూరం అవుతాడు అని సాతాను ఏ విధంగా చెప్పిందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనకు ఉన్నటువంటి దాని చుట్టూ కంచెను తీసివేశాడు. కంచెను తీసివేయగానే సాతాను వచ్చి తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది, తనకు కలిగినటువంటి ఆస్తి అంతటిని. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ కీర్తనలో అదే పరిస్థితిలో ఉన్నారని ఆసాపు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో చుట్టూ ఉన్నటువంటి కంచె తొలగించబడింది, దానికి ఉన్న ఆకులు పెరిగివేయబడుతూ ఉన్నాయి, పందులు వచ్చి దాని వేళ్లను తినివేస్తున్నాయి, పొలంలో ఉన్న పశువులు వచ్చి దాన్ని తినేస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు ఆసాపు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి 14వ వచనంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో ఇక్కడ ద్రాక్షావళిని జ్ఞాపకం చేసుకోమని ఆసాపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సైన్యంలో అధిపతివగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దూషించుము. ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడు ఆసాపు. ప్రభువా, ఐగుప్తు నుంచి కానాను వరకు తీసుకొచ్చావు, కానానులో మేము అభివృద్ధి చెందాం, అభివృద్ధి చెందిన తర్వాత నేను మర్చిపోయినప్పుడు ఇదిగో మాకు కలిగిన శ్రమలో, మాకు కలిగిన ఇబ్బందుల్లో మరొకసారి ఆకాశం నుండి మమ్మల్ని చూడండి అంటూ ఇదిగో ఆసాపు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని దీవించి ఇదిగో ఒకనొక సందర్భంలో వదిలేసినప్పుడు కలిగే ప్రతి శ్రమ నుండి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చేయి నాకు తోడుగా ఉంచండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, మళ్ళీ చూడుము. 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు మీద ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఆ తర్వాత 16వ వచనం, అది అగ్ని చేత కాల్చబడినది, నరకబడినది, నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఇశ్రాయేలీయులు ఎన్నో విధాలుగా శ్రమలు పొందారు, ఇబ్బందులు పొందారు, కాల్చబడ్డారు, చంపబడ్డారు.
ఇదిగో అనేక పరిస్థితులను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు 17వ వచనంలో, ప్రభువా నీ కోపం నుండి మమ్మల్ని రక్షించమని మాట్లాడు. నీ కుడి చేతిని మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముందులు గాక అని ఆసాపు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆసాపు కాలానికి వచ్చేసరికి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు సంతానము జ్ఞాపకం చేసుకో, ఇశ్రాయేలును దీవించు అంటూ ఆసాపు భక్తుడు ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సింహాసనము తరతరములకు ఉంటుంది అని. ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ ఆసాపు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు. 18వ వచనం మనం చూసినట్లయితే 18, 19 వచనాల్లో ఇదిగో దేవుడు తన కుడి చేత నిలబెడుతున్నాడనే మాట మనం చూస్తున్నాం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. నీవు సహాయం చేస్తే నీవు చేసిన మేలును మేము మరిచిపోమని ఇదిగో ఆసాపు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మాకు సహాయం చేస్తే నీ యొద్ద నుండి మేము తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికిస్తే నీ నామమును బట్టి మొరపెట్టుదు మరి జ్ఞాపకం చేస్తూ 19వ వచనంలో అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. జ్ఞాపకం చేస్తున్నాడు ఆసాపు భక్తుడు. నిజంగా ఆ సమయంలో దావీదు అతని సంతానం అతను వెంబడించిన వాళ్ళందరూ కూడా చెరసాలలో వేయబడుతూ ఉన్నారు. ఇదిగో వాళ్ళు అన్యుల చేత పట్టబడుతూ ఉన్నారు, కొండ గుహలోకి వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆసాపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయమని తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించడానికి చేరిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని స్థిరపరిచాడు, కావలసిన బలం పెంచాడు, కాపుదల పెంచాడు, నిలబెట్టుకున్నాడు. ఇదిగో ఈ రోజు కాపుదల లేకపోయిన పరిస్థితి, ఇదిగో దేవుని సన్నిధానంలో మనం ఎన్నో ఇబ్బందులను మొదలుపెట్టుకోవాల్సిన సందర్భం మనకు వస్తుంది అంటే దేవుని కోపం నుండి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని నుంచి బయటపడడానికి దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. ఆసాపు భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ బాహుబలమును తోడుగా ఉంచండి, మాకు రక్షణ కలుగజేయండి, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయండి అంటూ ఆసాపు దేవుని సన్నిధానంలో మొదలుపెడుతూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో లేచి నిలవబడి, ప్రభువా నీవిచ్చిన ప్రతి జీవమును బట్టి, నీవిచ్చిన కుటుంబమును బట్టి, నీవిచ్చిన ఆరోగ్యములను బట్టి, మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని సన్నిధానంలో